హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మాన్వి అఫీషియల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ మ్యాగీ ఎలా చేయాలో చూద్దామా. ఇంతకీ ఎంతమందికి మీకు ఈ మ్యాగీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇదైతే నేను గ్యారంటీ ఇస్తున్నా. మీకు నూడిల్స్ అంటే ఇష్టమా, మ్యాగీ అంటే ఇష్టమా, అది కూడా కమెంట్ చేయండి. నాకైతే సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే మ్యాగీ అంటేనే ఇష్టం అండి. ఆ నూడిల్స్కి అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాతకి అందులో మ్యాగీ వేసుకోవాలండి. మన ఇష్టం, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవాలి. లైక్ 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ మన ఇష్టం. అది బాగా ఉడకపెట్టాలి. ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీ వరకు ఉడకనివ్వాలండి. చూసారే ఎంత చక్కగా ఉడికినాయో. ఒక 2-3 మినిట్స్కి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక సైడ్కి తీసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. నాకెందుకో సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు ఈ మ్యాగీ మసాలాలో, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మనం ఎన్ని ప్యాకెట్స్ మ్యాగీ తీసుకుంటే అన్ని ప్యాకెట్స్ మసాలా వేసుకోవాలండి. మసాలా కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలండి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న మ్యాగీని ఇందులో కలుపుకొని బాగా ఈ మసాలా అనేది ఆ మ్యాగీకి పట్టేలా బాగా కలపాలి. అలా ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టామనుకోండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ మ్యాగీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. అంతేనండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడిగా తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.